బాబాయ్ నమస్తే బాబాయ్. నమస్తే అండి. ఏం పేరు బాబాయ్ మీ పేరు? నా పేరు రాజు అండి. రాజు. ఏం చేస్తారు, రైతేనా? నేను రైతు ఒక 20 ఎకరాల పొలం కౌలు చేస్తున్నాను. 20 ఎకరాలు చేస్తున్నాను. ఎలా ఉంది మరి 20 ఎకరాల పొలం కౌలుకి చేస్తున్నారంటే యూరియా అనేది తర్వాత మందులు కానీ అన్ని అవైలబుల్గా ఉన్నాయంటే? మందులు అంటే అవైలబుల్గా అంటే ఈ కొన్ని కాంప్లెక్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి కానీ యూరియా అయితే అసలు దొరకలేదు. యూరియా దొరకపోవడం వల్ల మేము కోటాలో వేసుకోలేకపోయాము. ఇప్పటికీ అప్పుడే 20 రోజుల మట్టి నుంచి మేము యూరియా కోసం వెయిట్ చేస్తున్నాం. 20 రోజుల నుంచి మాకు ఒక బత్త కూడా దొరకట్లేదు అసలు. అది ఆ చేలేమో ఎలకల బెడద ఎక్కువైపోయింది. ఆ యూరియా కొడితేనే కానీ చేలు లేకవు. యూరియా అయితే దొరకట్లేదు. బయట అయితే సొసైటీలో అయితే యూరియా దొరకట్లేదు. బయట అయితే అవైలబుల్గా దొరుకుతుంది, బ్లాక్ మార్కెట్లో దొరుకుతుంది. 400 500 బస్తా ఇది తెచ్చుకుంటే కాక బయట అయితే ఫ్రీగానే దొరుకుతుంది. మన సొసైటీలో అయితే దొరకట్లేదు. బ్లాక్ మార్కెట్ అనేది ఏంటి, ఇప్పుడే వచ్చిందా లేకపోతే గతంలో కూడా? ఇది వరకు ప్రభుత్వం అయితే యూరియా కొలగాల కింద ఉండేది. నేనే 30-40 బత్తాలు ఇంట్లో పెట్టుకున్నాను. నేను ఉండేది యూరియా ఇప్పుడు పడితే అప్పుడు దొరికేది. ఇప్పుడైతే యూరియా అయితే బాగా కరువు వచ్చేసింది, అసలు దొరకట్లేదు. 20 రోజుల మట్టి నుంచి అప్పుడే నేను కోట వేసి నెల అవుతుంది. రెండో కోట వేద్దాం, కొన్ని ఏమో లేచలు ఉన్నాయి. తొలి కోట వేద్దాం అనుకుంటే తొలి కోటకి కాంప్లెక్స్ అయితే రెడీగా ఉంది కానీ యూరియా అయితే లేదు. యూరియా అయితేనే కానీ కొంచెం కూడా సేను బాగా కనపడదు అసలు. చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు మాట్లాడినా రైతే వెన్నుముక రాష్ట్రానికి అన్నట్టు మాట్లాడుతుంటారు. మరి వెన్నుముక నేను ఈ లోకల్ వీడియో చూశాను. డైరెక్ట్ చంద్రబాబు నాయుడు మాట్లాడితే ఏమంటున్నాడు, మనం వరి దండగ అంటున్నాడు. వరి వేయొద్దు అనేసి ఆయనే చెప్తున్నాడు. వరి వేయొద్దు అన్నాడు. యూరియా ఎందుకు ఇస్తాడు? యూరియా ఇవ్వడం. అది ఆ ప్రాసెస్లో జరుగుతుందేమో అనేసి నేను అనుకుంటున్నాను. నమ్మకం లేదంటారు ఏంటి ఇప్పుడు ప్రస్తుతం ఉన్న కూటమి ప్రభుత్వం? నమ్మకం ఏముంది, నమ్మకంగా ఒక్కటి చేసాడేంటి, తల్లికి వందనమే ఒక్కటి వేసాడు. అదేనేది 2 లక్షల కోట్లు దగ్గరగా అప్పు చేసి 20,000 కోట్లు ముష్టి మనకెంత పిల్లలకి వేసాడు. అదైనా మళ్ళీ ఇంకో విషయం ఉంది, ఇందులో చిన్న లాజిక్ ఒకటి ఉంది. లాజిక్ ఏంటంటే 20,000 మెయింటెనెన్స్ తీస్తున్నాను, అదే అమ్మఒడి ఎంత ఇస్తానన్నాడు, 15,000 ఇస్తానన్నాడు. 15,000 ఇస్తానన్నప్పుడు ఏమైందంటే 2,000 మైనస్ చేస్తానంటే స్కూల్ మెయింటెనెన్స్ కోసం. అప్పుడు జగన్ చెప్పాడు, అదే పోలే ఈడీ చెప్పాడు. జగన్ ఏం చెప్పాడు, ప్రభుత్వ స్కూళ్ళు సంబంధించి బాగు చేయడానికి 2,000 తీసానన్నాడు. ఇప్పుడు నారా లోకేష్ తీసుకున్నాడు. నారా లోకేష్ తీసుకున్నప్పుడు ప్రైవేట్ స్కూల్లో వాళ్ళు కూడా బేబచ్చంగా వేసేసాడు. ఎంతమంది ఉంటే అంతమందికి వేసాడు. నేను అదే చెప్తున్నాడు. కొంతమందికి వచ్చినాయి కరెక్ట్గానే. మరి వచ్చినప్పుడు ఆ ప్రైవేట్ స్కూల్లో పిల్లలకి 2,000 ఉంటాయి కదా, ప్రభుత్వ స్కూల్ అదే ప్రైవేట్ స్కూల్లో కూడా బాగు చేయడానికి ఈ డబ్బులు తీసుకెళ్ళిస్తున్నాడా? అదొకటి కన్ఫ్యూజ్ బాగానే. ఈ కూటమి ప్రభుత్వం వచ్చినప్పుడు ఈ గొడవలు తప్పించి రైతుకి జరిగింది ఏమి లేదు. గిట్టుబాటు ధరలు ఈ ధాన్యం టైం ఒత్తులోకేమో ధాన్యం డబ్బులు కరెక్ట్గా రావట్లేదు. అక్కడేమో రీసెంట్గా మొన్న మేము ధాన్యం సొంతంగా పంపించాం. అక్కడ ఎంతంటే మొత్తం బస్తా ఇంత రేట్ అని ఉంటుంది. రేట్ ఉంటుంటే అక్కడ నిమ్ము ఉంటుంది, పాయ ఉంటుందని అడ్డంగా దొబ్బేస్తున్నారు వాళ్ళు. అసలు మనకేం ఉపయోగం ఉండలేదు. ఇప్పుడే చేసాం. జగన్ టైంలో ఒకవేళ లేటుగా వచ్చినా, డబ్బులు లేటుగా వచ్చినా ఈ ఉండి కదా రైతు భరోసా పడిపోయేది. ఇది అంటే అమ్మకి తల్లికి 18,500 పడి మనకే ఉంటాయి కదా. తల్లికి పడితే మనకే ఉంటాయి డబ్బులు. ఎవరికంటే కుటుంబంలోకి ఖర్చు పెట్టుకుంటారు. అవి ఎవరికి బయటకి ఖర్చు పెట్టలేం కదా. ఏదోటి పడతానే ఉండి డబ్బులు రైతుకి హ్యాపీగా ఉండేది. ఇప్పుడు ఆ ధాన్యం డబ్బులు పడాలి, అయ్యే ఖర్చు పెట్టుకు తినాలనేసి ఏమీ ఉండేది కాదు. ఈజీగా ఉండేది రైతుకి, అయితే ఈజీగా ఉండేది. 10,000 రూపాయలు ఇప్పుడు పడతానే ఉండి తీసుకుంటూ ఉండేవాళ్ళు. ఈ పండగలు వచ్చినాయి అంటే పండగలకి ఏదో డబ్బులు పడతానే ఉండి పండగ 10,000 తీసు. ఇప్పుడు మేము 20 ఎకరాలు చేతనా, నా దగ్గర 10 రూపాయలు లేవు. ప్రభుత్వం నుంచి ఏదన్నా 10,000 పడితే తీసుకుంటాం కదా, తీసుకుని ఖర్చులు పెట్టుకుంటాం కదా పిల్లలకి. అది పరిస్థితి అలాగ ఉంది. బాగా ఇబ్బందిగా ఉంది. ఏమి లేదు. పెట్రోల్ ధరలు తగ్గించేస్తున్నాడు, ఇంకా ఎక్కువైపోయింది. పురుగు మందులు అదే ఎరువులు ఏమన్నాడు, జగన్ టైంలో బాగా పెరిగిపోయి అనేసి అన్నాడు. ఇప్పుడు మేము అప్పుడేమో 1700 పొటాసు ఉన్నదంటే అండి అప్పుడు 1300 1700 అమ్మింది, 1300 కూడా అమ్మింది జగన్ టైంలో. ఇప్పుడు ఎంత అమ్ముతుంది? 1900 పొటాసు. ఈ 10-20 ఉన్నది 1600 1700 లేకపోతే 1400 ఉండేది. ఇప్పుడు ఇవాళ 1900, ఈ 1430 ఉంది 1900. ఇది వరకు 1700 1800. ప్రతిది డబల్ ఛార్జీలు అయిపోయినాయి. అది పరిస్థితి. అది మళ్ళీ ఉపాధి పని డబ్బులు అప్పుడే మేము కూలి పనికి వెళ్తాం కాబట్టి ఇప్పుడు 4-5 వారాలు 5 వారాలు చేసాం. ఒక వారానికి పడి 4 వారాలు పెండింగ్. ఈ కూలీలు ఎలా బతుకుతారు? నేను రైతుగానే చెప్పగలుగుతాను, కూలీడుగా చెప్పగలను, పనికి వెళ్తాం కాబట్టి అలాగ ఉంది పరిస్థితి అయితే. ఓకే అండి.